In the last class, we have discussed that how can we store the information? So nothing but how can we maintain the state in class components we have discussed. Today also, first with the class components, how to maintain the state. And because of heavy programming, why they introduced hooks, I'll explain. Class components are used to maintain the state. Here, I'm just taking that component. React is no need to import. By default, it will be import, but component is important. Component import చేసుకోవాలి from the React. ఎందుకంటే మనం ఇప్పుడు క్లాసెస్ రాస్తాం. Class mute yourself. Here, class. Suppose, like once you click on the button, the count value should increase and decrease. దాన్నే కౌంటర్ అంటాం. సో హియర్ రెగ్యులర్ గా మనం చూసే ఎగ్జాంపుల్ అన్నమాట. కౌంటర్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కాంపోనెంట్ అన్నమాట. అంటే మనం ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకున్నాం. క్లాస్ కాంపోనెంట్ నేమ్ అనేది కౌంటర్. ఇట్ హ్యాస్ టు రిటర్న్ సమ్ HTML కోడ్ is nothing but JSX. సో దాంతో పాటు ఐఎమ్ రైటింగ్ వన్ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాం. కన్స్ట్రక్టర్ ఇట్ విల్ టేక్ దట్ ఆబ్జెక్ట్ ప్రాప్స్. ఏదైనా ప్రాప్స్ ఇన్పుట్ పాస్ చేస్తే సేమ్ అదే పేరెంట్ని కాల్ చేస్తుంది. సూపర్ అనేది కాల్ చేయాలి. అంటే జస్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది చైల్డ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ నిన్న చూసాం, సేమ్ అదే కాన్సెప్ట్. స్టేట్ ని క్రియేట్ చేస్తున్నాం. దిస్ డాట్ స్టేట్ అంటే ఒక స్టేట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. అందులో ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాం. కౌంట్ వాల్యూ 0 అంట. కౌంట్ వాల్యూ 0. ఓకే, ఒక కన్స్ట్రక్టర్ లో ఆబ్జెక్ట్ స్టేట్ ని రిప్రజెంట్ చేసి ఆబ్జెక్ట్ స్టేట్ ని ఆ స్టేట్ లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చా, కౌంట్. ఇక్కడ ఇప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ లో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్ అంటున్నాం. ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఏం రాస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ దట్ కౌంట్ వాల్యూ. ఆ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది నేను రిటర్న్ చేస్తున్నాను. ఐఎమ్ రిటర్నింగ్ దట్ వన్. వీఆర్ రిటర్నింగ్ దట్ వాల్యూ. వై ఇట్ ఈస్ గివింగ్ దట్ ఎర్రర్ we already know, because everything we need to write in which function? In a render method. Because it's a class component, so it is giving that one. What it is returning? Simple ga count value ఏదైతే ఉందో ఆ కౌంట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎట్లా ప్రింట్ చేయాలి అని అంటే దిస్ డాట్ స్టేట్ లో కౌంట్ అనే వేరియబుల్ ఉంది. So when we are executing this, look at the output. ఈ ఆబ్జెక్ట్ నే మనం ఏమంటామంటే స్టేట్ ఆబ్జెక్ట్ అంటాం. స్టేట్ ఆబ్జెక్ట్ లోపల మనం కొంచెం డేటా ఇన్సర్ట్ చేసాం. అదేంటి? ఒక వేరియబుల్, కౌంట్ అనే వేరియబుల్ విత్ వాల్యూ 0 అనేది ప్లేస్ చేసాం. అండ్ వీఆర్ ప్రింటింగ్ రెండర్ మెథడ్ ని యూజ్ చేసి రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం. ఇస్ అ కౌంట్ వాల్యూ వీఆర్ ప్రింటింగ్. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఐఎమ్ జస్ట్ రైటింగ్ వన్ బటన్. ఒక 2 బటన్స్ ఇస్తున్నాం. బటన్ నేమ్ ఈజ్ ఇంక్రిమెంట్,
అండ్ ఇంకొక బటన్ నేమ్ ఈజ్ డిక్రిమెంట్ అని ఇచ్చాను. 2 బటన్స్. సి పక్క పక్కన 2 బటన్స్ వచ్చినాయి. వన్ ఈజ్ అన్ ఇంక్రిమెంట్ బటన్, వన్ ఈజ్ అ ఇంక్రిమెంట్ బటన్, నెక్స్ట్ వన్ ఈజ్ అ డిక్రిమెంట్ బటన్. ఒక 2 బటన్స్ వచ్చాయి. నౌ ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ సమ్ లాజిక్. ఆ కౌంటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆ మెథడ్స్ సపరేట్గా రాస్తున్నాం. ఇంక్రిమెంట్ అనేది ఒక మెథడ్ రాస్తున్నాం. డైరెక్ట్గా యారో ఫంక్షన్ రాస్తున్నాం. యారో దిస్ ఇస్ ఇంక్రిమెంట్. అట్లాగే డిక్రిమెంట్కి కూడా కోడ్ రాస్తుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ రాసి దెన్ కాపీ పేస్ట్ చేద్దాం ఈజీ. ఇంక్రిమెంట్ ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశారో ఇంక్రిమెంట్ బటన్ మీద ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్ ఆర్ మెథడ్. ఆన్ క్లిక్, సి క్యాపిటల్ లెటర్ ఉండాలి ఖచ్చితంగా. ఆన్ క్లిక్ ఇంక్రిమెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. అంటే ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఇంక్రిమెంట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. దీని లోపల ఏం చేస్తున్నామంటే దీని యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. జస్ట్ +1 యాడ్ చేస్తున్నాం. దానికి +1 యాడ్ చేస్తున్నాం అంతే. దానికి కోడ్ ఎట్లా రాయాలి? ఇంక్రిమెంట్ దాని మీద క్లిక్ చేయంగానే దిస్ డాట్ సెట్ స్టేట్ అనే మెథడ్ కాల్ చేయగానే ఆల్రెడీ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఏదన్నా స్టేట్ ఉందా, ఎనీ స్టేట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గివింగ్ దట్ వాల్యూ. ఎట్లా అంటే ఆ స్టేట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ డేటా అంతా వచ్చి ఇందులో స్టోర్ అయిపోతుంది. అంటే ఏంటంటే సెట్ స్టేట్ అనే మెథడ్ కాల్ చేయగానే ఈ ఆబ్జెక్ట్ మొత్తం వచ్చి ఈ ప్రీవియస్ స్టేట్ ఏ ఆబ్జెక్ట్ అయినా రాసుకోవచ్చు ఇక్కడ, ఇందులో స్టోర్ అవుతుంది. ప్రీవియస్ స్టేట్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ వన్, మనం కోడ్ రాయాలి. ఏంటి? కౌంట్ కౌంట్కి వాల్యూ అసైన్ చేయాలి. ఏంటి? ఈ ఆబ్జెక్ట్ మొత్తం వచ్చి ఎందులో స్టోర్ అయింది? ఈ ప్రీవియస్ స్టేట్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. అంటే ప్రీవియస్ స్టేట్లో కౌంట్ అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి 1 అనేది యాడ్ చేస్తున్నాం. దానికి మనం ఏం యాడ్ చేస్తున్నాం? 1ని యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ సి. ఇప్పుడు ఎప్పుడైతే మనం కాల్ చేసామో ఇంక్రిమెంట్ ఆన్ క్లిక్, ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అనే దాన్ని మనం కాల్ చేసామో ఇది ఎట్లా కాల్ అవుతుంది? ఇది కూడా దిస్లో ఉంది. ప్రతిదీ వి కాల్ విత్ దిస్ రాయిపోతే ఇట్స్ నాట్ షోయింగ్ ద అవుట్పుట్. ఎందుకంటే ఇంక్రిమెంట్ మెథడ్ అనేది ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ ద క్లాస్. ఇవన్నీ డైనమిక్. ఎట్లా కాల్ చేసుకోవాలి? ప్రతి చోట దిస్ని యూజ్ చేయాలి. దిస్ వెన్ యూ క్లిక్ ఆన్ ఇంక్రిమెంట్, సి దట్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్. అట్లాగే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సపోజ్ డిక్రిమెంట్ అనేది రాస్తున్నాం. డిక్రిమెంట్ హియర్ ఎప్పుడైతే మనం ఆన్ క్లిక్ ఆ బటన్ మీద క్లిక్ చేసామో జావా స్క్రిప్ట్ కూడా ఎట్లా రాస్తాం? దిస్ డాట్ డిక్రిమెంట్ అనే మెథడ్ కాల్ అవ్వాలి. ఇప్పుడు ఈ డిక్రిమెంట్ లాజిక్ రాయాలి. సేమ్ అంతే. ఎప్పుడైతే డిక్రిమెంట్ కాల్ చేసామో ఫస్ట్ సింపుల్గా దిస్ డాట్ స్టేట్కి సెట్ స్టేట్ అనే మెథడ్ ఇచ్చారు, డిఫైన్ చేశారు. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ని తీసుకొని దానికి ఒక మెథడ్ కాల్ చేస్తుంది. ఆ మెథడ్ ఎట్లా కాల్ చేస్తుంది? కౌంట్ వేరియబుల్కి ఆ ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్లో
ఆల్రెడీ కౌంట్ అనే వేరియబుల్ ఉంది, దానికి -1 అసైన్ చేస్తాం. దానికి -1 అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ యూ ఇంక్రిమెంట్ ఇంక్రీజ్, ఇఫ్ యూ డిక్రిమెంట్ డిక్రీజ్, ఇంక్రీజ్ అవ్వాలి అండ్ డిక్రీజ్ అవ్వాలి వాల్యూ. ఇట్లా మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్స్ రాస్తున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సి సో మచ్ కోడ్ వీ హ్యావ్ రిటర్న్. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకొని క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసి ముందు స్టేట్ని సేవ్ చేసాం. ఏదో ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకొని ఒక వాల్యూ, కౌంట్ అనే వాల్యూ ఇచ్చాం. దాని తర్వాత బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎట్లా డిక్రీజ్ అవుతున్నాయి అనేది ఇంకొక 2 మెథడ్స్ తీసుకుని చేసాం. ఇక్కడ స్టేట్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి స్టేట్ చేంజ్ అయినా ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది పోకుండా ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ జరుగుతుంది. బట్ దీనివల్ల ఏంటంటే వీఆర్ రైటింగ్ సో మచ్ లాజిక్. దానికోసమే క్లాస్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇలా స్టేట్ని మెయింటైన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. కానీ కోడింగ్ అనేది ఎక్కువైపోతుంది, హెవీ కోడింగ్ ఎక్కువైపోతుంది. స్క్రిప్ట్ అంటేనే లెస్ కోడింగ్ డిఫైన్ చేయాలి అని అర్థం. బట్ ఎప్పుడైతే కోడింగ్ ఎక్కువ అవుతుందో వాళ్ళు ఏం చేశారంటే హుక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. హుక్స్ ఏంటంటే ఏదైతే ప్రాబ్లం ఉందో, ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ప్రాబ్లం ఏంటి, స్టేట్ని మెయింటైన్ చేయలేకపోవడమే ఫంక్షనల్ కాంపోనెంట్స్ యొక్క ప్రాబ్లం. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కూడా మనం స్టేట్ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పడానికి వాళ్ళు కొత్తగా హుక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. ఈ హుక్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం కోడ్ ఎట్లా రాస్తామంటే సేమ్ ఇంత లాజిక్లో మనం ఏం చేస్తామంటే సేమ్ ఇంపోర్ట్ రియాక్ట్ యాజ్ యూజువల్, కాంపోనెంట్ ప్లేస్లో యూజ్ స్టేట్ అని ఒక హుక్ ఉంది. యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్, ముందు దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంకా క్లాస్ ఉండదు, క్లాస్ రాయకూడదు, ఇంకా జస్ట్ యారో ఫంక్షన్ రాసేస్తున్నా. కౌంటర్ అనేది ఒక ఫంక్షన్ రాసి, ఇది యారో ఫంక్షన్. అండ్ యారో ఫంక్షన్ రాస్తే ఇంకా రెండర్ మెథడ్ కూడా ఉండదు, తెలిసిందే. డైరెక్ట్లీ వి రైట్ అ రిటర్న్ స్టేట్మెంట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్ అంటుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్. క్లాస్ అవసరం లేదు, కన్స్ట్రక్టర్ అవసరం లేదు, రెండర్ మెథడ్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నేను డేటాని మెయింటైన్ చేయాలి కదా, ఇట్లాగా ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కాన్స్ట్ ఇట్లా కౌంట్ అనే ఒక వేరియబుల్, దాంతో వర్క్ చేయడానికి సెట్ కౌంట్ అనే ఒక మెథడ్. లైక్ నేమ్ తీసుకున్నాం అనుకో సెట్ నేమ్, టెక్స్ట్ తీసుకున్నాం అనుకో సెట్ టెక్స్ట్, ఐడి తీసుకున్నాం అనుకో సెట్ ఐడి, అట్లా యూస్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ స్టేట్ అని ఇనీషియల్గా వాల్యూ నేను 0 ఇస్తున్నా. వాట్ ఈస్ దిస్ మీనింగ్ అంటే ఏంటంటే ఈ 0 వెళ్ళి కౌంట్లో స్టోర్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నా. రిటర్న్లో డివ్ ఇక్కడ చూడండి, నేను ఇందాక కౌంటర్ వాల్యూ ఇందాక ఏం చేసాం, దిస్ రాసి స్టేట్ రాసి అందులో కౌంట్ వాల్యూ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇంకా ఆబ్జెక్ట్స్ ఏం లేవు, దిస్ అదేం అవసరం లేదు, క్లాసెస్ లేదు కదా, సింపుల్గా మనం కౌంట్ వాల్యూ ప్రింట్ చేసేస్తే చాలు. ఇఫ్ యూ ప్రింట్ కౌంట్ వాల్యూ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. సి కౌంటర్ వాల్యూ ఇచ్చింది. ఓకేనా, కౌంటర్ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు ఈ కౌంటర్ వాల్యూకి సేమ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది రాస్తున్నాం. సేమ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎట్లా, ఇక్కడ మళ్ళీ 2 బటన్స్ తీసుకున్నా. బటన్ 1 ఇట్స్ అన్ ఇంక్రిమెంట్ బటన్ అంటున్నా, అండ్ ఇంకొక బటన్ తీసుకున్నా,
ఇస్ అ డిక్రిమెంట్ బటన్ అంటున్నాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బటన్ అంటున్నాం. ఇక్కడ మనం అగైన్ 2 మెథడ్స్ రాస్తున్నాం. ఇందాక మెథడ్ క్లాస్ లోపల రాసాం కాబట్టి కాన్స్ట్లు లెట్లు ఇవ్వవసరం లేదు. ఇక్కడ ఇవి ఫంక్షన్స్, కాన్స్ట్ ఇంక్రిమెంట్, కాన్స్ట్ ఇంక్రిమెంట్, యారో మెథడ్, యారో ఫంక్షన్, కాన్స్ట్ డిక్రిమెంట్, కాన్స్ట్ డిక్రిమెంట్, ఇట్లా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇచ్చాము. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఆన్ క్లిక్ మనకి డైరెక్ట్గా దిస్ డాట్ అవసరం లేదు, ఫంక్షన్ కాబట్టి ఇంక్రిమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ కూడా ఆన్ క్లిక్ డిక్రిమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇంక్రిమెంట్లో సి హౌ ఈజీ రైటింగ్ ద కోడింగ్. సెట్ కౌంట్ అనేది యూస్ చేసి సెట్ కౌంట్ ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ కూడా సెట్ కౌంట్ అనే మెథడ్, ఇదే సెట్ కౌంట్ ఆటోమేటిక్గా ఈ వాల్యూకి యాడ్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి -1 యాడ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రీవియస్లీ వీ హ్యావ్ రిటర్న్ సో మచ్ ఆఫ్ కోడ్. ఆ ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, దాంతో కాల్ చేసుకోవాలి. అసలు ఆ కౌంట్ మెథడ్ ఇప్పుడు మనం అక్కడ కౌంట్ తీసుకున్నాం, కానీ సెట్ స్టేట్ అనేది ఫంక్షన్ ప్రీడిఫైన్డ్. ఆ సెట్ స్టేట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి, అది ప్రీడిఫైన్డో కాదో మనకి తెలియదు, రైట్? సో ఇదంతా కాకుండా మనకి క్లారిటీగా ఏ వేరియబుల్ యూస్ చేస్తున్నాం, దాన్ని మాడిఫై చేయాలి అని అంటే ఏ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, రైట్? దిస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫంక్షన్ కాలింగ్ కాబట్టి ఫంక్షన్ కాలింగ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్గా. ఓకే, హియర్ what I am doing directly this one whenever we are calling, suppose ఇది నేను సింగిల్ లైన్లో రాస్తున్నాను, సపోజ్ ఇలా అనుకుందాం. అట్లాగే నేను దీన్ని కూడా సింగిల్ లైన్లో రాస్తున్నాను, సింగిల్ లైన్లో. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా ఇక్కడే రాసేస్తున్నాను, ఇదంతా ఐఎమ్ రైటింగ్ దిస్ ఎవ్రీథింగ్ హియర్. ఈ డిక్రిమెంట్ ప్లేస్లో రాసేస్తున్నాను. ఇవి రెండు తీసేసి సి అవుట్పుట్ ఈజ్ ద సేమ్, ఇట్ విల్ నాట్ చేంజ్. అంటే ఇన్ అన్ ఈజీ వే దే ఇంట్రడ్యూస్డ్ హౌ టు మెయింటైన్ దట్ స్టేట్. అంటే ఒక స్టేట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది రిప్రజెంట్ చేశారు. దీన్నే హుక్స్ అంటాం. నార్మల్గా కన్స్ట్రక్టర్ని యూస్ చేసి కూడా మనం హుక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్టర్ని క్లాసెస్ని యూస్ చేసి కూడా మనం స్టేట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దట్స్ ద ఓల్డ్ అప్రోచ్ అనమాట. అక్కడ కోడింగ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే హుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సింపుల్గా ఈరోజు ఓన్లీ ఈ 3 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సరే, రేపు క్లాస్లో ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి హుక్స్ మీద ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. 3 ఎగ్జాంపుల్స్. నార్మల్గా టాగుల్ ఒకటి అడుగుతారు, టెక్స్ట్ బాక్స్ ఒకటి అడుగుతారు, మేబీ ఫామ్ సబ్మిషన్ అని అడుగుతారు. ఇంకా ఫామ్ సబ్మిషన్ మనం డిస్కస్ చేసుకోలేదు కాబట్టి ముందు అది చెప్పి చేద్దాం. రేపు మళ్ళీ ఏం చేస్తానంటే రిపీటెడ్గా ఒక 3 క్లాస్లో స్టేట్ మెయింటైన్ చేయడం, అండ్ అట్లాగే డైరెక్ట్గా ఈ యూస్ స్టేట్ని యూస్ చేసి హుక్స్ని యూస్ చేసి ఎట్లా చేయాలనేది మళ్ళీ చూద్దాం. ఓకే, ఈరోజు జస్ట్ సింటాక్స్ అర్థం చేసుకోవడానికి ఈ 3 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, యూ కెన్ లీవ్ ఫర్ టుడే.